మాలాంటి దరిద్రుల కడుపును పుట్టిన పాపానికి నా కూతురు పెళ్లి కాకుండానే జీవితాంతం కుమిలిపోవాలి. తప్పదు. తప్పుతుంది. ఇప్పటికిప్పుడు నువ్వు నాతో బయలుదేరి వస్తే. ఎక్కడికి బాబు? ఎక్కడికి, ఎందుకు, ఏమిటి ఇలాంటి ప్రశ్నలే వద్దు. నీకు నీ కూతురు పెళ్లి జరగాలి, అవునా? అవును. ఆ పెళ్లి జరగాలంటే బోలు డబ్బు కావాలి, అవునా? అవును. ఆ డబ్బు దొరికే చోటికి నేను నిన్ను తీసుకువెళ్తాను. వస్తావా? ఇప్పుడే. ఇప్పుడా? లోపల ఆయనకి గుండె ఆపరేషన్ అంటే ఎంత లేదన్నా 3-4 గంటల టైం పడుతుంది. నాతో వచ్చావనుకో అరగంటలో అలా కారులో తీసుకెళ్లి ఇలా తీసుకొచ్చేస్తాను. కనీసం నా కూతురు కూడా రాకుండా. నువ్వు వెళ్లేది ఎవరి కోసం? ఆ పిల్ల కోసమే కదా. మరి ఇంకేంటి ఆలోచన? నీ కూతురు పెళ్లి జరగాలా వద్దా? అందుకు అవసరమైన డబ్బు కావాలా వద్దా? అది కాదు బాబు, దానికి మాట చెప్పి. ఓ మాట లేదు, అరమాట లేదు. నువ్వు ఇలా మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే అక్కడ పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. నీ కూతురుకు రావాల్సిన డబ్బుని ఇంకే ఆడకూతురో ఎగరేసిపోతుంది. సరే బాబు, ఇంతకీ ఆ డబ్బిచ్చేదెవరు? తినబోతూ రుచెందుకమ్మా, చెప్తా పదా. ఈ ఇల్లు ఎవరిది బాబు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తానమ్మా, అన్నీ చెప్తాను. ముందు లోపలికి పదా. దా. మేడం, మేడం. ఎవరు బాబు ఈ మేడం? చూస్తావుగా. మేడం, మేడం. మేడం, మన పాపగారు. పాపం వీళ్ళ ఆయనకి హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతోంది. ఓపెన్ హార్ట్ సర్జరీ. తెలుసు. తెలుసా? మా గురించి మీకు మొత్తం తెలుసు. A to Z. పాప అనబడే మీ పేరు పాపాయమ్మ. బాబు అని పిలుచుకునే మీ ఆయన పేరు బసవయ్య. మీ పెళ్ళైన ఎన్నో ఏళ్లకి చాలా లేటుగా పుట్టిన మీ కూతురి పేరు సునంద. మీ ఆయన బాబుకి మీరంటే ప్రాణం. మీకు మీ ఆయనంటే పంచ ప్రాణాలు. బట్ ఇప్పుడు ఆ పంచ ప్రాణాలు రిస్క్ లో పడ్డాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఖచ్చితంగా ఆయన బతుకుతాడు అని డాక్టర్ కిషోర్ చెప్పినా ఎక్కడో ఒక మూల మీకు అపనమ్మకం, భయం. ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగితే మీ కూతురు పెళ్లి ఎలా చెయ్యాలా అనేది మీ ఆందోళన, అవునా? అవునమ్మా, కానీ ఇదంతా మీకు 24 అవర్స్ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నట్టుగానే మా మేడం గారికి కూడా అన్నీ ముందుగానే తెలుస్తాయి. జ్ఞాననేత్రం అన్నమాట. ఇంతకీ నన్ను వెల్, ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి భరించడం నా వల్ల కాదు. మా డాడీ పోతూ పోతూ నాకు కోట్ల ఆస్తిని అప్పగించిపోయారు. ఆ డబ్బుతో మీలాంటి ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని నా మనసు తహతహలాడుతూ ఉంటుంది. అందుకే జనరల్గా హాస్పిటల్స్లో చేరే పేషెంట్స్లో ఎవరు కష్టాల్లో ఉన్నారో కనుక్కుంటాను. అలా కనుక్కుంటే తెలిసింది మీ పాప బాబుల గురించి. అవునమ్మా, ఆయనకి ఏమవుతుందోనని కడుపులో దిగులుగా ఉంది, గుండెల్లో భయంగా ఉంది. ఊపిరినంతకాలం మేమిద్దరం కలిసే బ్రతకాలనుకున్నాం. కానీ కానీ ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికే మేడం గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు కష్టాల్ని చూశారు, కన్నీళ్ళని చూశారు, జీవితాన్ని చూశారు, అవునా? మీకు మనిషి ప్రాణం విలువ తెలుసు, ఆ ప్రాణాల్ని నిలబెట్టే అంతకన్నా విలువైన డబ్బు గురించి తెలుసు. ఏం తెలిసి మాత్రం ఏ లాభం అమ్మా? ఒకవేళ జరగకూడదు జరిగితే నా గురించి నాకు బెంగలేదు. నా దిగులంతా నా కూతురు గురించి. దాని పెళ్లి చేయకుండా మేమిద్దరం రాలిపోతే అది అనాథ అయిపోతుంది. వయసులో ఉండి పెళ్లిగాని అనాథైన వాడది ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే మీ కూతురు పెళ్లికి నేను సహాయం చేయాలనుకుంటున్నా. ఎంత?
ఓ 3 లక్షలైతే సరిపోతుందా? 3 లక్షలా? చాలకపోతే ఇంకా ఇస్తాను. ఏమిటమ్మా మీరు చెప్పేది? నిజం. ఆపరేషన్ జరిగాక మీ ఆయన బ్రతుకుతాడో లేదో నాకు తెలీదు, కానీ మీ కూతురు పెళ్లి మాత్రం తప్పకుండా జరుగుతుంది. నేను జరిపిస్తాను. ఇస్తానన్న డబ్బుని ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇస్తాను. తీసుకోండి, 3 లక్షలు. అమ్మా మీరెవరో తెలియదు, ఇంటికి పిలిచి నా కూతురు పెళ్లికి ఇంత డబ్బుని ఊరికే ఇవ్వటం లేదమ్మా, నువ్వు చిన్న పని చేయాలి. పనే? ఆ ఏం పనమ్మా? చెప్తాను. మీ మొగుణ్ణి చంపేయాలి. ఆపరేషన్ ఫెయిల్ అయి అతను చనిపోయాడని బయటికి తెలియాలి. అందుకు కారణం కిషోర్ అని తెలియాలి. మీరు డబ్బు ఇవ్వకపోవడం వల్లే మీ భర్తని ఆ డాక్టర్ చంపేశాడని అందరికీ చెప్పాలి. మిమ్మల్ని అడిగిన లంచం ఇవ్వలేదని, మీ ఆయన్ని చంపేశాడని బయటికి చెప్పాలి. చూడండి, ఇందులో బలవంతమేమీ లేదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే ఈ బ్రీఫ్ కేసుని తీసుకెళ్ళండి. ఒప్పుకోకపోయినా కూడా ఎంత సేఫ్గా కారులో తీసుకొచ్చాడో అంతే సేఫ్గా మా జలపాయి మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపుతాడు. మీ ఇష్టం, చాయిస్ మీదే. కూతురి పెళ్ళా లేక దిగండి. పదమ్మా.
అమ్మా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం టీ తెచ్చేసరికే కనిపించలేదు. డాక్టర్ గారు ఇంతకుముందే బయటకొచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. నీ గురించి అడిగితే గుడికెళ్ళుంటావని చెప్పాను. అవును, గుడికే వెళ్ళాను. ఈ బ్రీఫ్ కేస్ ఎవరిది? గుళ్ళో దొరికింది. ఎవరిదో ఏంటో పాపం. పాప పుణ్యాల సంగతి ఇప్పుడు ఎందుకు గాని, తల పగిలిపోతుంది. క్యాంటీన్కి వెళ్ళి టీ తీసుకురా. సరే. ఈయనెవరు? తెలిసిన వాళ్ళ అబ్బాయి. గుళ్ళో కనిపిస్తేను. ఏంటో ఇందాకటి దాకా బాగానే ఉన్నావు, గుడికెళ్ళి రాగానే ఏమైంది నీకు? పద లోపలికి.
మనుషులు చేసిన పాప పుణ్యాలకి ఆ భగవంతుడు పైలోకంలోనే కాదు ఈ లోకంలోనే శిక్ష విధిస్తాడు అంటారు. విధించాడు. నా కూతురికి పెళ్లి కావాలనే స్వార్థంతో నా పసుపు కుంకాల్ని పచ్చనోట్లుగా మార్చినందుకు ఈ లోకంలో ఈ ఆడది చేయలేని పాపం చేశాను బాబు. అందుకు ఆ దేవుడు నాకు తగిన బుద్ధే చెప్పాడు బాబు. దేవుళ్ళంటే మీ మీద నింద వేసినందుకు పరిహారంగా తెచ్చుకున్న 3 లక్షల్ని దొంగల పడి దోచుకుపోయేలా చేశాడు. నన్ను ఇలా చావుకు దగ్గర చేసి నా గుండె బరువును తగ్గించుకునే అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. కన్ను మూసే ముందు కన్నీళ్లతో వేడుకుంటున్నాను, నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. నీకేం కాదమ్మా, దిగులు పడకు. నీ కూతురు పెళ్ళి నేను జరిపిస్తాను. అమ్మా 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 డాక్టర్ బాబు, నా బాబు నన్ను క్షమిస్తాడో లేదో కానీ నువ్వు మాత్రం నన్ను క్షమించావు. చాలు, ఈ జన్మకిది చాలు బాబు. ఈ లోకంలో పాపం పుణ్యం అనేవి ఇంకా ఉన్నాయి. అందుకే నాకు ఈ అమ్మా అమ్మా పాపా, సో మనం కొట్టిన దెబ్బతో ఆ రాధకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. 2 birds at 1 shot. ఇన్నాళ్ళు సిన్సియర్ అనిపించుకున్న డాక్టర్ కిషోర్ సస్పెన్షన్, నా అంత అదృష్టవంతరాలు ఈ భూమి మీదే లేదు అని మురిసిపోతున్న ఆ రాధ గుండెల్లో టెన్షన్. మేడం గారండి, మండే హైడ్రోజన్ మండించే ఆక్సిజన్ మిక్స్ అయితే మంటల్లార్పే నీళ్లు పుడతాయని సైన్స్ పాఠాల్లో చదివాను కానండి. మనుషుల్లో వీక్నెస్ని, అవసరాల స్ట్రాంగ్నెస్ని కొంచెం ఎక్స్ప్లాయిట్ చేస్తే శత్రువుల కళ్ళల్లో ఇలా కన్నీళ్లు తెప్పించొచ్చని అబ్బా ఏ సైకాలజీ పాఠాల్లోనూ చదవలేదండి. మరి ఏమనుకున్నారు మేడం గారా మజాకా? స్టేట్స్ లో చదువుకుని వచ్చారు, స్పాట్ పెట్టారంటే బాంబు బ్లాస్ట్ అయినట్టే. చల్పాయ్, మేడం, ఇప్పుడు ఆ రాధ ఏం చేస్తూ ఉంటుంది? ఏం చేయటం ఏంటి మేడం? జరిగిన అవమానంతో తలెత్తుకోలేని ఆ డాక్టరు ఇంట్లో మూల కూర్చొని కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఆ రాధేమో ఇంకో మూల కూర్చొని చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ ముక్కు చిదుకుంటూ మాకింత అన్యాయం చేసిన వాళ్ళు బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు, ఏనాటికైనా సత్యమే గెలుస్తుంది అని, నిజం నిలకడ మీదే తెలుస్తుంది అంటూ అశోకవనంలో సీతలాగా శోకాలు పెడుతుంటుందండి. శోకాలు నీ కళ్ళ ముందే దాని బ్రతుకు ఎంత అప్రతిష్ట పాలు చేస్తానో చూడు. Oops!